అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 26వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈ రోజు నుంచి మీ యొక్క జీవితంలో మార్పులు ప్రారంభం కానున్నాయి. ఈ యొక్క ఫలితాలను చివరి వరకు వెనుకున్న మధ్యలో ఆపేస్తే మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తను మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సమయం చాలా ప్రత్యేకమైనటువంటిది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, మానసిక ఆందోళనలు క్రమంగా తగ్గుముఖం పట్టబోతున్నాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదని బాధపడినటువంటి సందర్భాలు చాలానే ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారటం వలన అదృష్టం మీకు మీ వైపు తిరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్నటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తి కానున్నాయి. గతంలో నిలిచిపోయినటువంటి అవకాశాలు తిరిగి మీ ముందుకు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కృషిని అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. పదోన్నతులు లేదా జీతం పెరుగుదల గురించి మంచి వార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా శుభ సమయం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సమయం లాభదాయకంగా ఉంటుంది. గతంలో నష్టపోయినటువంటి వారు తిరిగి నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త భాగస్వాములు, కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. మీ యొక్క మాట తీరు మరియు మీ యొక్క తెలివితేటల వలన కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. మీ యొక్క మాట తీరు, మీ యొక్క తెలివితేటల వలన కొత్త పరిచయాలు కూడా ఏర్పరచుకొని జీవితంలో ఎదుగుదలకు ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పులు తీర్చుకునే దిశగా అడుగులు పడతాయి. అనుకున్నటువంటి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేనటువంటి విషయాలపై డబ్బు ఖర్చు చేయటం మంచిది కాదు. పొదుపు చేయటం వలన భవిష్యత్తులో మరింత ప్రయోజనం ఏర్పడుతుంది. కుటుంబ విషయాలలో గతంలో చిన్న చిన్న విభేదాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. పిల్లల విషయాలలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సందర్భాలు పెరుగుతాయి. చాలా రోజులుగా కలవనటువంటి బంధువులను కలిసే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది. అపార్థాలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ విషయాలు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. గురువుల ఆశీస్సులు లభిస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా అవకాశాలు కనిపిస్తాయి. మీరు చేసే కష్టానికి తగినటువంటి ఫలితం కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం. నిద్రలేమి, ఒత్తిడి, అలసట వంటి సమస్యలు రావచ్చు. ప్రతిరోజు కొంత సమయం నడక, యోగా, ధ్యానం చేయటం చాలా మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సమయానికి ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయి. దేవుని పట్ల భక్తి మరింత పెరుగుతుంది. కొన్ని దేవాలయాలను దర్శించే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసే పుణ్య కార్యక్రమాలు మీకు మంచి ఫలితాలను తీసుకువస్తాయి.
దైవానుగ్రహం వలన ఎన్నో సమస్యలు కూడా తొలగుతాయి. అదేవిధంగా శత్రువులుగా భావించినటువంటి కొందరు వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడవచ్చు. అందువలన మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. మీ యొక్క విజయాల గురించి ఎక్కువగా చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగితే మరింత మంచిది. మీపై వచ్చినటువంటి విమర్శలను పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్యంపై దృష్టిని పెట్టండి. ఇంటి నిర్మాణం, స్థలాలు, వాహనాలు కొనుగోలు వంటి విషయాలలో శుభ సమయం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వ పనుల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. అదేవిధంగా ఈ యొక్క కాలంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు మీ యొక్క జీవితంలో కీలక పాత్రను పోషించవచ్చు. కొందరు ప్రముఖ వ్యక్తుల సలహాలు కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పని ఆత్మవిశ్వాసంతో చేస్తే విజయాలు మరింత వేగంగా మీ వైపు వస్తాయి. అదేవిధంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. నల్ల నువ్వులలో లేదా నల్ల వస్త్రాలను దానం చేయటం చాలా మంచిది. పేదలకు అన్నదానం చేయండి. ప్రతిరోజు ఉదయం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. శనివారం రోజున కాకులకు ఆహారం వేయటం